Like please and Like please. subscribe. Subscribe. Thank you. తినేటప్పుడు ఏంట్రా వీడు పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు అనుకుంటున్నారా? వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇసరుతా నాన్న ఇసరుతా. సరే కానీ హరి ఒకసారి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు హరి ఇద్దుడు ఇద్దుడు. హాయ్, లైక్, సబ్స్క్రైబ్. నమస్కారం అండి అందరికీ చెప్పు. నమస్కారం చేతులతో పెట్టు. సో హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ డిష్ వండబోతా ఉన్నాం. ఏంది అదే? గోంగూర చికెన్. ఏందో గోంగూర చికెన్ అంట. ఏ ఏ వంటలు మన మీద ప్రయోగిస్తారు చూద్దాం ఎలా ఉందో. సో మేమైతే ఎగ్జాక్ట్లీ మా ఊరు నుంచి, అంటే మాది చాలా పెద్ద ఊరు కదా, అడుగడుగున చికెన్ షాపులు ఉంటాయి. సో ఒకరికొకరు గొడవలు పడతాయని చెప్పి అక్కడ నుంచి మేము గోలముడి పోతా ఉన్నాము. చాలా గోలముళ్ళు అయితే 1-2 షాపులు ఉంటాయి కాబట్టి అక్కడ పోయి చికెన్ తెచ్చుకొని, ఈ పిల్ల ఏందో గోంగూర చికెన్ గోరింటాకు చికెన్ ఏదో చేస్తుందంట, చూద్దాము. స్టే ట్యూన్. ఇది మా యొక్క అనికేపల్లి నుంచి. చాలా బాగుంటది అండి, నాకు చాలా ఇష్టం. ఈ అంటే విలేజ్ అంటే ప్రతి ఒక్క విలేజ్ ఇష్టమే. ఇది రాపు. ఈ పేర్లు ఎట్ట పెడతారో, రాపు అని విలేజ్ లో అప్పుడెప్పుడో పెట్టిన పేర్లు ఇవి. దో కాలువ. ఓ ఇక్కడ మెయిన్ స్పాట్ ఒకటి ఉంటది, మన మగవాళ్ళకి సంబంధించిన స్పాట్. అదిగో వాడు కూర్చోన్నారే, కళ్ళు దుకాణం. ఆడుదాం, కళ్ళు తాగుదాం. కళ్ళు 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 నాన్న పైకిలేస్తావా? లే కాలు ఇరుకోపోయింది కొడక. కాలు పెట్టు పైకిలే. ఏడదెందుకు లీరో ఏ పైరవాదం. ఓకే, హ్యాపీయా? ఇదో ఈ నా కొడుకు ప్రతిసారి ఇదే ఇది చేసేది మమ్మల్ని. చూడండి, ఇది నిలబడాల. ఇది మా సంఘం. ఇది అంటే ఇక్కడ చేపలు అమ్ముతారన్నమాట. ఇక్కడ అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, అన్ని అయిపోయాయండి. మార్నింగ్ వస్తే కొంచెం తొందరగా వస్తే చేపలు ఉంటాయి. ఇదే స్పాట్. ఇది చేపలది మార్కెట్ ఉంది కానీ బట్ బయట అమ్ముతారు. ఇంకా వాళ్ళకి అంతగా ఫెసిలిటీస్ ఏం చేసినట్లేదు. సో ఇంకా మనం గోలమూడికి వెళ్ళేసి, ఇదంతా మీకు వేస్ట్ ఆఫ్ టైమే. ఎంత బాగుందో చూడండి అసలు. నాకు అయితే పిచ్చగా నచ్చింది అయితే. అందుకని ఈ రోజు కొంచెం వంటది ప్లాన్ చేసాము. ఎందుకంటే కుకింగ్ వీడియో తీయాలి అని చెప్పారనమాట. వీడియోస్ కూడా తీయండి, మీకు బాగుంటుంది, రీచ్ వస్తుంది అన్నారు. అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అబ్బా ఇలా తీసుకోండి, ఎలా చేయండి, మీకు ఛానల్ కి గ్రోత్ వస్తుందని. మాకు తెలియదు కదా, తెలియని విషయాన్ని ఎవరు చెప్పినా మనం యాక్సెప్ట్ చేసుకొని చేసుకోవాలి. అలాగైతేనే మనం సక్సెస్ చేయగలము. ఎవరు చెప్పినా మా మంచి కోసమే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. చికెన్ ఉండకపోతే ఇది మాకు లేడీస్ హాస్టల్. ఇది పిల్లకాయలకి 1 నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. ఆ స్కై చూడండి, వా వాడమ్మ గొడవ చంపింది రాతేనా ఆ స్కైని చూస్తేనా. అదిగా ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఒక షాపు. 99% ఉండొచ్చు అక్కడ సైడ్. అదిగో చికెన్ షాప్ బోర్డు ఉంది కదా, ఇక్కడే ఉందా? కొంచెం ముందుకు పోవాలి. ఆపో, చాలు. పొద్దున్నుంచి కూడా బాగుంది అమ్మ గొడవ. మేము టయానికి వచ్చేసరికి మాత్రం ఎండలు దంచి కొట్టేస్తుంది. ఏం చేయాలి తెలియక లక్కీ పాయింట్ని ఆరిబాబుకి నేను వేసుకున్నాము. చికెన్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము. ఏం క్లారిటీ ఊరికైతే. ఇదిగో మా ఇల్లు అక్కడ కనిపిస్తుంది. అనికేపల్లి విలేజ్. ఆ రోజు నైట్ మీకు సరిగా కనపడకపోవచ్చు.
ఇది ఎంట్రన్స్ మై విలేజ్ కి. ఇక్కడ కరెక్ట్ గా మరియమ్మ స్టాచ్యూ ఉంటుంది, మరి ఇంకొక అనికేపల్లి బోర్డు ఉంది. ఈ ఆనుకుంది కాక దాని పక్క రోడ్డే మాది. చూపిస్తాము ఎగ్జాక్ట్లీ మా ఇల్లు. అప్పుడు చీకట్లో మీకు సరిగా కనపడకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎంటర్ అయినామా ఈ సందులో లాస్ట్ ఇల్లు లెఫ్ట్ సైడ్ మాది. అదిగో 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 మళ్ళీ వచ్చేస్తుంది. యమా 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 పెద్ద కట్టలు అవి సరిపోద్దు, కాళ్ళు అలవకూడదు, ఆకులు ఒకటే. హాయ్ అండి, హాయ్ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపో లక్కీ. ఈడు కావాలని చేస్తాడు. ఓ భీమ్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. అయినా వాడు క్రోమ్ ఎందుకు అన్నాడు? వాడు వాళ్ళు చీట్ చేశాడు పాపం అందరినీ. పాపం వాడు వదిలేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎంత బాధపడుతుంటాడా. ఎవరు అడిగారు? అదే మొబైల్ ఉంది, సిమ్ లేదని వీడియో తీసిందా. ఏదో నవ్వుతున్నావా? నిజంగానే ఆర్జీవి ఇంటర్వ్యూ చేస్తే నిజంగా చేశాడా? అది ఎందుకో నాకు ఎడిట్ చేశారు అనిపిస్తా ఉంది. వాడు అంటాడు, ఆర్జీవి వచ్చి ఏమంటాడు అంటే గోరీని, అవును మీ కాడ సిమ్ లేదు కదా, మీరు కాల్స్ ఎలా చేస్తారు అని. వాడు అంటాడు నా కాడ ఐఫోన్ ఉంది అన్నాడు. నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. మీ కాడ ఫోన్ ఉంది ఓకే, సిమ్ లేదు కదా. వాడు మొహం ఇంత అయిపోద్ది బా. మీ ఎలా వాళ్ళ కాల్స్ చేసుకుంటాడు కదా, వీడికి ఎందుకు పాపము. మీ ఆడవాళ్ళని నమ్మకూడదు లెక్క. నిజంగానే పసి హృదయం కదా. వాడితే వెళ్ళిపోయి వాడు హిజ్రా కాదు అసలు. ఏదో ఒకటి ఎందుకు వెళ్ళాలా నా బుజ్జి కన్నా అని చెప్పి నల్ల కృష్ణుడు నల్ల బాలుడు అని చెప్పి వెళ్ళి ఇప్పుడు వేరే వాడితో కూడా రీల్స్ చేసి పెట్టింది యూట్యూబ్ లో. ఎందుకు వదిలేసింది? ఒక మిమ్మల్ని అడుగుతా అన్నాను. మీ ఆడవాళ్ళే కదా ఆమె. నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు మొన్న అడిగావు కదా, నీకు తెలుసు కదా లక్కీ అంటే. నాకు తెలుసు, నేను ఆడియన్స్ తరఫున అడుగుతున్నాను. మీ ఆడవాళ్ళ తరఫున అడుగుతాను, అడుగు. మీ ఆడవాళ్ళ తరఫున చెప్పు నువ్వు కూడా. ఇప్పుడు మళ్ళీ నెల్లూరుకు రావాలి. ఇప్పుడు మేము నేను నైట్ అయితే రాను అసలు, మార్నింగ్ లేసి వద్దాం. మార్నింగ్ లేసి రాలేం. భలే భయం వేస్తుంది నాకు. భయం వేసినా తప్పదు. మళ్ళీ నిన్న కూడా జర్నీ చేసామండి, ఒళ్ళు అంతా బాగా స్ట్రెయిన్ అయిపోతా ఉంది. మళ్ళీ ఈరోజు రావాలా, మళ్ళీ నైట్కి రావాలా, మళ్ళీ రేపు రావాలా. రేపు ఎందుకు వస్తామా? అక్కడే ఉంటా. మా క్యూట్ పాప ఆడుకుంటా అక్కడ. మా అమ్మోళ్ళు కూడా వచ్చామా? ఇవన్నీ మన వల్ల కాదే, ఈ ఆకు వలవడాలు. నానా ఎందుకురా? అది కాదు ఇది కాదు, నువ్వే కదా ఇదే కావాలన్నావా? మరి మీరు చేసి పెడితేనే కదా ఉండబెడతానంటారు. మరి మేము అంత కష్టపడి చేతులు కాల్చుకొని చెమట చేతులు కాలే ఫస్ట్ అది చూపి, చెమట మళ్ళీ దొరుకుతా. ఏదిరా ఇదే? అదేనా? తర్వాత చెప్పు. సౌండ్ తగ్గించు. అదే ఓకే, చెప్పు. ఎక్కడున్నా చెమట కార్చుకొని చేతులు కాల్చుకొని కాళ్ళు నొప్పులు నిలబడి వంట చేసి పెడితే ఒకటే మాట అని అంటారు కదా. మాకెట్టుంటది ఇప్పుడు? బాగా అదే మేము చేసి పెడితే మాకు తినాలనిపిస్తుంది కదా. బాగా లేకున్నా కూడా బాగుందని చెప్పమంటావు. మామూలుగా ఇప్పుడు చెప్తే ఒక్క రోజే కదా సాటిస్ఫాక్షన్ అవుతాం కదా. నేను అదే చెప్పేది, మీకు బాగుందని చెప్తే హ్యాపీ అయిపోతారు అంతే కదా. వంటలతో సంబంధం లే, ఇంకా ఓకే అదే ఫాలో అయిపోదాం. ఏదంటే బాగుందని చెప్పాలి అంతే కదా. అంటే చెప్పేది అదే ఉన్నట్టుంది. ఏది వండినా తిని బాగుందని చెప్పాలా.
అలా కాదు. ఇంకేందైతే మా ఒపీనియన్ అడుగుతున్నారా, మీకు నచ్చిన ఆన్సర్ కావాలని అడుగుతున్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఇది ఓకే అది ఓకే అడుగుతున్నా. నీకు చెప్పమంటే ప్రతిదీ బాగుందని చెప్తా, నువ్వు అట్ట కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు మనసు ఏంటంటే వీడేంద్రా ఇంత మనశ్శాంతిగా ఉన్నాడు, వీడేంది ఇంత పాజిటివ్ ఆన్సర్ ఇస్తున్నాడు, ఇది కాదే మాకు కావాల్సింది. అంతకు మించి అంటే ఏంది, బాగలేకపోతే ఎందుకు బాగలేదు గొడవ. ఒకవేళ బాగుందంటే దీంట్లో ఉప్పు తక్కువైంది కదా, అయినా కూడా బాగుంది అన్నావు, అంతా దానికి గొడవ. మీకు అల్టిమేట్ గా కావాల్సింది వంట కాదు, గొడవ. ఏమంటావు లక్కి? అలా ఎందుకు అనుకుంటావు? మేము అడిగినా కానీ మీకు గొడవలు వినపడుతుందా? ఇప్పుడు నేను చెప్పేది అదే, మేము బాగలేకపోయినా కూడా బాగుందని చెప్పమంటే చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది మా మనస్సుకి. సరే నేను అలాగే చెప్తానంటే అలా కాదు, నో 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 నో. ఎనీ హౌ నాకైతే నిద్ర పుంజుకు వస్తుంది. ఏమంటారు దాన్ని? పుంజ తన్నుకు వస్తుంది. మా నెల్లూరు యాస ఇలాగే ఉంటది, ఎందుకంటే మా యాసను బట్టే మేము ఉండాలి కాబట్టి. గోంగూర పచ్చడి తిందాం. ఇంతకీ కరెక్ట్ గా నేను వండక తలకి సీరియస్ అడుగుతా ఉన్నా, నీకు వచ్చా రాదా? ఒకటి యూట్యూబా? ఇంకలే కానీ అలా లేచి కిచెన్ లోకి వెళ్దాం పండి. ఇంకేడా కూర్చొని రై పొడ అలా చేయబడుతురా. చూడండి గోళీ అట్లీస్ట్ వేస్తున్నాడు. ముందైతే గోంగూర వాష్ చేసుకున్నా. ఏం థమ్స్ అప్ తాగుతున్నావు? చూపి. హాట్ వాటర్ నా తల్లే. కడిగి పెట్టుకున్న గోంగూర వేసి దాంట్లో వేసేద్దాం. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక ఇది వేసేద్దాం. హీట్ ఎక్కింది. హీట్ ఎక్కినాక మరి ఏం చేస్తున్నావు అయితే? నేను చెప్తాను ఇట్లా అన్నా. నువ్వు పచ్చడి చేసి నాకు పెడతా ఈరోజా? చికెన్ అది ఏదోట్లే కానీ నాకెందుకో డాముని పేరే సౌండ్ వస్తుంది అనిపిస్తుంది. ఆడికి హీట్ ఎక్కలా తడితా అంటూ వేసేస్తా ఉన్నావు. నీకు రాదు, నాకు అర్థమైపోయింది. ఎందుకు రాస్తున్నావా? అయ్యా ఈ వీడియో మీరన్నా నిపుణుల పర్యవేక్షణలో చేసుకోండి. అంటే ఇప్పుడు అంటే యాక్టివేట్గా పనిచేస్తాయి నరాలన్నీ, మబ్బుగా ఉంటావు కదా ఇప్పుడు దాకా. ఓకే అన్నా, ఐ లవ్ యూ హరి. ఓకే మేమేమి జరిపింది పడిపోతుంది. అది బాగా మగ్గిపోద్ది. ఎప్పుడు వాటర్ జ్యూసా? తాగు. నేనైతే క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నాను 2 టమాటోస్. మీరైతే క్వాంటిటీ ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. 2 ఎర్రగడ్డ కట్ చేసి నాకు కొంచెం దగ్గు కావాలి, అందుకనే గడ్డ బాగా చెప్పు. ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను, టమాటాస్ 2 తీసుకున్నాను. ఎందుకంటే 1/2 kg కాబట్టి చికెన్, అందుకనేసి కొంచెమే తీసుకున్నాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోండి. ఓకే? అసలు ఈ పిల్ల మాటలు నమ్మకండి. ఈ పిల్లే యూట్యూబ్లో చూసి చేస్తుంది, ఏంటో కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఆయన అమ్మ ఏడుకొచ్చిపోయి నాయన బంగారు తల్లి ఏడుకో.
నాకైతే అసలు వంట చేయడమే రాదండి. అది ప్రామిస్ తెలుసు కానీ అందరికీ కొత్త విషయం ఏంటంటే చెప్పు. ప్రామిస్గా అసలు వంట చేయడమే రాదు. ఇది కూడా పొద్దున్నే లేచి నిన్న గోంగూర కట్టలు ఎత్తుకొచ్చే మార్కెట్ నుంచి, అమ్మవారి షాప్ దగ్గర నుంచి. ఇంకా గోంగూర చికెన్ చేద్దాం నైట్ నుంచి యూట్యూబ్లో చూసి పొద్దున్న లేచి చూపుతున్నా. మీరు వంటలు నేర్చుకోవడానికి భర్తలను బలిస్తారా? కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసేది మీరు టైటిల్ ఇదే పెట్టు. కాదు, కొత్త కొత్త వంటలు ఎక్స్పెరిమెంట్ చేసేది మీరు, దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేది మేమా? తర్వాత ఎక్స్పైర్ కూడా మేము అయ్యేది. కానీ నువ్వు చేయగలవు లక్కీ, నువ్వు చేయగలవు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చేయగలవు. యూ క్యాన్ డూ. నువ్వు చేయగలవు. ఎస్, నువ్వు నాశనం చేయగలవు. ఏ కూరనైనా అవలేలగా నాశనం చేసే లక్కీ. జెన్యూన్ అంటే లక్కీ, లక్కీ అంటే జెన్యూన్. వా, ఏం చెప్పావు లక్కీ, నా కళ్ళు తిరుగుతానన్నా. భయపడతా అంటే భయపడలేదేమి. ఈసారి నిజంగా చేయదగితే అసలు నువ్వు చెప్పవు కదా, నమ్మవు కదా. ఎర్రగడ్డలు టమాటాలకి 5 నిమిషాలు అయితే ఏం పొరవైంది నీకు? ఏం సరిపోద్ది? పోయిందిలే. పడే 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 పడే. ఇలా పడేస్తారా? ఏది చేసినా అలాగే చెప్తా ఉంటావు ఇందుకు. పడే. ఇదైతే సెపరేట్ తీసుకుందాం. అవునా? నిజమా? ఏం చేయాలి తెలియదు కదా నీకు. వీళ్ళ కోసం ఏది పడితే చెప్తాను. ఇంకా చికెన్ బాగా వాష్ చేసుకున్నాం. వావ్, ఇంకా ఆపేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర వాడ్చాం కదా, దాంట్లోనే ఆయిల్ పోసేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేద్దాం.
సినిమాలో కూడా అదే డైలాగ్ ఉంది. ఫైవ్ మినిట్స్ చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికేదాకా 5 మినిట్స్ పెట్టేద్దాం. తర్వాత మనం ముందుగా చేసాం కదా గోంగూర, ఇదైతే దాంట్లో వేసేద్దాం. అప్పుడు అయిపోతుంది కూర. తర్వాత బాగా వేసుకొని తినేద్దాం. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేద్దాం. ఇంకా అయిపోయిందండి. ఇది బాగా మిక్స్ చేసేసి ఇంకా తినడమే. అన్నం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తినేది మాత్రం చూపిస్తాను. ఓకే, మొత్తానికి మా వంటలక్క లక్కీ వంట రెడీ అయిపోయింది. చేద్దాం. వీడియో మొత్తం చూశారు కదా. స్టార్టింగ్లో నేను ఎందుకు నవ్వాను మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ నవ్వుతున్నాను. తినిన తర్వాత ఉంటానో లేదు తర్వాత చూద్దాం. లేడీస్ గొడవ పెట్టుకోవడానికి ఎంత ఆత్రంగా ఉంటారో వాళ్ళు చేసిన వంట ఎలా ఉందో చెప్పడానికి కూడా అంతే ఆత్రంగా ఉంటారు. ఎలాగో అలా కింద పైన పడి బాగా చేసిందబ్బా, బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.